మనం దేన్నైతే అసహించుకుంటామో దేవుడు దాంట్లోనే ముంచి లేపుతాడు. అది నేను ప్రాక్టికల్‌గా ఈరోజు అనుభవించాను. మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేశారు. నాకు ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని తినకుండా ఎళ్ళిపోయినా స్కూల్‌కి. మా వాళ్ళేం చేశారు, కావాలని నా కోసం మిగలబెట్టారు. లంచ్‌లోకైతే మునగాకు పప్పు చేశాను, బెండకాయ ఫ్రై చేశాను. ఒక వడ గూడా ఎత్తిపెట్టారు నాకు. సరే పెట్టారు ఓకే. ప్రాబ్లమ్ లేదు. దాంట్లోకి చట్నీ పెట్టాలి గదా! నేనెలా తినాలి? చట్నీ మొత్తం తినేసినారు. ఇంక చేసేది ఏం లేదని చెప్పి ఆ మిగిలిన ఉప్మా, వడ, అన్నం, ఇంగ కూర అన్నీ పెట్టుకొని తినేసాను. తిన్నాక ఒక అరిసైతే తిన్నాను. లంచ్ తర్వాత స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి గదా! ఏదో ఒకటి తినాలనిపిస్తది. లంచ్ అయిన తర్వాత డైలీ పడుకుంటున్నాను. పడుకోవడం ఎందుకని చెప్పి ఈరోజు ఐరన్ చేద్దామని ఐరన్ బట్టలైతే తీసుకున్నా. నేను ఐరన్ చేసే బట్టలన్నీ ఇలా ఒక క్లాత్‌లో పెట్టేస్తాననమాట. అవి సెపరేట్‌గా ఉంటాయి. ఇంక ఒక్కొక్కటి ఐరన్ చేసుకుంటూ పెట్టేస్తున్నాను. పిల్లలొచ్చే లోపల ఒక పని అయిపోతదని చెప్పి. షర్ట్‌లు, ప్యాంట్‌ల వరకైతే ఓకే చేసేస్తాను. శారీలు చేయడం రాదు అందుకని చెప్పి శారీలు బయటిచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.